నిన్నెవ్వరు కొడుకు అని పిలవట్లేదని బాధపడుతున్నావా? డోంట్ వరీ. నిన్నెవ్వరో కూతురు అని పిలవట్లేదని బాధపడుతున్నావా? డోంట్ వరీ. మావాడని ఎవరో చెప్పుకోవట్లేదా? ఏం బాధపడకో. నీకు చెప్పుకునేంత స్థితిగతులు లేవా? ఏం వరి అవ్వకో. మా తాలూకా మావారని నీ స్వజనులే నిన్ను నిలేస్తున్నారు, ఏం బాధపడకో. నీకు పేరు పెట్టి పేరు లేకపోయినా నీ ఊర్లో నీకున్న పేరు కూడా చెడగొట్టే పని, ఏం బాధపడకో. నీ లక్షణాలు ఎద్దేవో చేస్తున్నారా, లేకపోతే నీ పనికి పేర్లు పెడుతున్నారా, లేకపోతే నీ గొడ్రాళ్ళ తనను వంక పెడుతున్నారా, లేకపోతే అసలు నీకు పేరే లేదని అటకారం చేస్తున్నారు, ఏం బాధపడకు. దేవుడు ఇల్లు అంటే ఏంటి? మాగాని కాదు. దేవుడు ఇల్లు అంటే దేవాలయం కాదు. దేవుడు ఇల్లు అంటే ఇక్కడ యెషయా గారి ఉద్దేశం ఏంటో తెలుసా? నిత్యత్వంలో సెపరేట్ ఇమేజ్ ఉంటుంది మీకు అన్నాడు. నిత్యత్వంలో నా ఇంట్లో మీకు గౌరవం ఉంటుంది. ఇప్పటివరకు ఈ లోకంలో మీకు గౌరవం లేదేమో, కానీ ప్రత్యేకంగా పేరు పెట్టి మిమ్మల్ని పిలుస్తా. ఆ రోజు ప్రత్యేకంగా మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తా. అబ్రహాముని ఎంత గణపరిచి పిలిచానో, ఇస్సాకుని ఎంత గణపరిచి పిలుస్తానో, యాకోబుని ఎంత గణపరిచి పిలుస్తానో, భక్తుల్ని ఎంత గణపరిచి ఆ రోజు రండి నిత్య జీవనం స్వతంత్రించుకుంటాని ఆ రోజు ఎలాగైతే వాళ్ళని గణపరిచి పిలుస్తానో, నా నిత్యత్వపు ఇంటిలోనికి మిమ్మల్ని కూడా పేరు పెట్టి గణపరిచి పిలుస్తాను.